రమేష్ అరోరా గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎంత బకాయిలు ఉన్నాయి మీకు 4 సంవత్సరాలు కలిపి? ఏది ఇంజనీరింగ్ కల్లా టోటల్ టోటల్ బకాయిలు అసలు ఇంజనీరింగ్ డిగ్రీ ఇప్పుడు 9,200 crores ఉన్నాయండి. 9,200 crores ఏ ఇయర్ నుంచి రావాలి? 2021 నుంచి రావాలి డ్యూస్. 2021 నుంచి రావాలి. 21 విద్యా సంవత్సరం నుంచి 21, 22, 22, 23, 23, 24, 24, 25, 25, 26. మరి రేవంత్ రెడ్డి ఒకటి అన్నారు కదా, వన్ టైం సెటిల్మెంట్ ఏమైనా చేసుకుందాం అనేది అన్నారు కదా. అంటే వన్ టైం సెటిల్మెంట్ అనా, మేం బ్యాంక్రప్ట్ అయ్యామా, గవర్నమెంట్ బ్యాంక్రప్ట్ అయిందా? అందరం హ్యాపీగానే ఉన్నాం కదా. ఎందుకు మీ దగ్గర ఫెసిలిటీస్ లేదే మీరు ఇవన్నీ కూడా బోగస్ కాలేజీలు, లేకపోతే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని అని అన్నారు. ఏదో అనుమతి అడుగుతూ ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని అన్నారు. నాకు అనుమతి అడిగినవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు నాకు. ఆ సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు. నేను అడిగిన పర్మిషన్స్ అన్ని ప్రభుత్వం ఇచ్చింది. అది ఎందుకన్నారు అనేది నాకు తెలియదు. రేవంత్ రెడ్డి గారే ముందుండి ఇప్పించారు. అది మేము ఎప్పుడు కృతజ్ఞున్నై ఉంటాను నేను. కానీ ఈ ఇష్యూలో మేము ఎప్పుడు కూడా గవర్నమెంట్ డబ్బు అడగలేదండి. మీరు ఒకసారి ముఖ్యమంత్రి గారిని కూడా అడగొచ్చు, చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడగొచ్చు. ఏ రోజైనా కూడా గవర్నమెంట్ కి ఇది భారం ఉంది, మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాము, ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేద్దాము, గవర్నమెంట్ కి ఎవ్రీ ఇయర్ 1,000 crores రూపీస్ మేమే ఇస్తాము, ఆ 1,000 crores తోని స్కూల్స్ డెవలప్ చేద్దాము అని చెప్పేసి మేమే అని ప్రపోజల్ ఇచ్చాం. దాని మీద హైపవర్ కమిటీ కూడా వేశారు, మమ్మల్ని ప్రజెంట్ చేయమన్నారు, ప్రజెంట్ చేశాము. మేము ఆల్మోస్ట్ 62 pages రిపోర్ట్ ఇచ్చాము. దాన్ని ఏ రకంగా అయితే ఇది అమలు చేయొచ్చు అనేది కూడా చెప్పాము. ఇన్ని మేము చెప్పిన తర్వాత మేమే ముందుకు వచ్చి ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు, గత బకాయిలు ఆ రోజుకి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండే, ఆ 10,000 కోట్ల రూపాయల బకాయిలను కూడా ₹1 మీరు ఇవ్వకండి, అన్ని మేము ఈ ట్రస్ట్ బ్యాంక్ ద్వారా మేమే తీర్పిస్తామని. ట్రస్ట్ బ్యాంక్ కట్టింది అంటే ట్రస్ట్ బ్యాంక్ అంటే ఇప్పుడు మన దగ్గర ఏదైతే ఉందో ఈ రోజుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజు దగ్గర ఈ రోజుకు ప్రైవేటు వ్యవస్థలో ఈ రోజు హైయర్ ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ అనుకోండి 65,000 to 70,000 crores టర్న్ ఓవర్ ఉంది. వేస్టర్ కు కూడా మన తెలంగాణలో అంత లేదు. 70,000 crores టర్న్ ఓవర్ ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ ఈ రోజు 5,000 or 3,000 crores per annum గురించి ఎందుకు ఇంత కష్టపడాలి? ఎక్కడో ఒక లోపం ఉంది. అయితే అధికారులు కరెక్ట్ గా దీని విషయంలో శ్రద్ధ చూపెట్టకపోవడమో, లేకుంటే ఫీ రియంబర్స్మెంట్ అనేది ఒక భూతం లాగా భావించేసి దీన్ని విషయాన్ని వదిలేయడమో, లేదు ఎనీవే ప్రైవేట్ కళాశాలలు కదా ఏదో ఒకటి వాడు బాధపడతారులేండి అని చెప్పేసి వదిలేయడము అనేటువంటి ఒక రాంగ్ అప్రోచ్ అనేది అధికారులు చేస్తున్నారు. అది ప్రభుత్వానికి, చీఫ్ మినిస్టర్ గారికి రిప్రజెంట్ చేయలేకపోతున్నారు. మీకు 9,000 కోట్లు ఎన్ని ఇచ్చారు? మొన్న రిలీజ్ చేశారు కదా, ఒకసారి స్ట్రైక్ చేస్తే టోటల్ 10,000 crores లో ఇప్పటి వరకు 800 crores ఇచ్చారండి. సో ఇంకా 9,200 crores ఉన్నాయి. 9,200 crores ఇంకా డ్యూస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ సంవత్సరం వస్తుంది, మళ్ళీ పెరుగుతుంటాయి. సో ఎట్లా మరి దీనికి వేఅవుట్ ఎట్లా? రోజు కళాశాల వేఅవుట్ ఎట్లా? ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలకైతే ఎక్కువ డబ్బు, డిగ్రీకి ఎంత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్? డిగ్రీ కాలేజీ అయితే డిగ్రీ కాలేజీకి 10,000 రూపీస్ వరకు ఇస్తుంది. ఇంజనీరింగ్ డిగ్రీ కళాశాలకు ఇంజనీరింగ్ కు 35,000 రూపీస్, ఫార్మసీకి 27,000 రూపీస్, 31,000 రూపీస్, ఇంకా ఎంబీఏ ఎంసీఏ కోర్సులకు 27,000 రూపీస్ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ఓన్ స్టూడెంట్ కు ఏదైతే ఉందో వాళ్లకు స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ కింద కొంత ఇస్తుంది. ఏది ఇచ్చినా కూడా స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇస్తుంది? స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ పర్ స్టూడెంట్ 3,000 to 5,000 రూపీస్ ఇస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇది 10,000 రూపాయలు డిగ్రీ అయితే ఇవ్వగలదు. ఇంజనీరింగ్ ఏమో 1,00,000 మంది చదువుతున్నారు, 1,00,000 ర్యాంకు వాళ్ళకు కూడా జరుగుతుంది. ఇంజనీరింగ్ అంటే ఒకటండి, ఈ రోజు ఇంజనీరింగ్ 1,00,000 చదువుతున్నారు అనేది బాధాకరమైన విషయం అనుకుంటున్నారా మీరు? బాధాకరమైన మంచి విషయం. ఎట్లా మంచి విషయం అవుతుంది? అందరూ ఏమంటారు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలిగా. ఎంతమందికి ఉద్యోగ అవకాశం వస్తుంది? అందరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐటీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఎవరు చదవట్లా?
మెకానికల్ చదవట్లేదు, ఆటోమొబైల్ చదవట్లేదు, అందరు కంప్యూటర్ సైన్స్. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ దొరకట్లేదు కదా. అంటే జాబ్ ఆపర్చునిటీ ఒక 25,000 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ పెట్టండి, 25,000 30,000 పెట్టండి, పెట్టి ఆలోపు ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఎస్సీ ఎస్టీలకు అయితే అది ప్రభుత్వ నిర్ణయం అండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదు, ఇబ్బంది లేదు. ప్రైవేట్ కళాశాలల వరకు అయితే మేము చాలా లేదండి. ఎస్సీ ఎస్టీ 100% ఇచ్చే దాంట్లో కూడా ఇప్పుడు మీరు ఒకటి మీకు నిన్నటి న్యూస్ మీరు ఒక విషయం మీకు చెప్పాలి. ఎస్టీ స్కాలర్షిప్ లో స్టేట్ గవర్నమెంట్ 25%, సెంట్రల్ గవర్నమెంట్ 75% రేషియో. సో సెంట్రల్ గవర్నమెంట్ 270 crores రూపీస్ పంపిస్తే 70 crores రూపీస్ మన రాష్ట్ర ప్రభుత్వం మన ఫండ్స్ వాపస్ వెళ్ళిపోయినాయి. అంటే దాన్ని సీఎం గారు అయితే వద్దని చెప్పాడు కదా. ప్రభుత్వ అధికారులే వీళ్ళు అది చేస్తున్నారని చెప్పేసి మా అభిప్రాయం. ఓకే ఒకసారి మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు.